14 ఎకరాల ల్యాండ్ అండి. ఇలా మేము ఖర్జూరతో పాటు 47 రకాల మెడిసిన్ ఫ్రూట్స్ పెట్టాము. ఈ ఖర్జూర తోట ముందు 2018లో పెట్టాము. దాని క్రాప్స్ ఇప్పుడు స్టార్ట్ అయింది రీసెంట్గా. దాంట్లో ఎలైట్ బర్హి ఉన్నప్పటికీ బర్హి అనేది మెయిన్ వెరైటీ. ఆ బర్హి వెరైటీ వలన బర్హి ఇప్పుడు వచ్చింది, టేస్ట్ వచ్చింది. తెలంగాణలో మన మెదక్లో బ్రహ్మాండంగా పడుతున్న రామాయపేటలు అనేది మేము డిసైడ్ చేసి చూసిన తర్వాత అందరికి చూపించాము, ప్రజలకు తినిపిస్తున్నాము. ఇప్పుడు అందరికి తినిపించాలనే ఉద్దేశంతో 100 రూపాయల కిలో పెట్టి, మార్కెట్ 400 రూపాయల కిలో ఉన్నప్పటికీ కూడా 100 రూపాయల కిలోకి పెట్టి 1 కేజీ ఒక మనిషికి ఇస్తున్నాం. ఎందుకంటే అందరికి అందాలనే ఉద్దేశంతో ఈ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ కల్లా మేము మార్కెట్లో ఫుల్గా తీసుకొస్తాం. మేము ఈ చెట్లు వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేసాం, మొత్తం మనకు రామాయపేటలో కూడా ఖర్జూర పంచ స్వీట్నెస్ వస్తుంది, బాగా పండుతుంది అనే ఉద్దేశంతో మొత్తం 14 ఎకరాల్లో 1000 ప్లాంట్స్ పెట్టేసాం. ఇప్పుడు 1000 ప్లాంట్స్ కూడా బర్హి వెరైటీ పెట్టాం. దీంట్లో 10% మేలు, 90% ఫిమేల్ పెట్టాం. ఈ చెట్లు జనవరిలో పాలినేషన్ ముందు జనవరిలో చేస్తాము. జనవరిలో ఫస్ట్ మేల్ వస్తుంది, తర్వాత ఫిబ్రవరిలో ఫిమేల్ వస్తుంది. ఈ రెండింటిని కలిపి పుప్పడిని కలిపిన తర్వాత ఫలదీకరణ చెందిన తర్వాత జూన్ జూలైలో పళ్ళు హార్వెస్టింగ్కి వస్తాయి. ఆ హార్వెస్టింగ్ అప్పుడు కోసి అమ్మే సిస్టమ్ ఇది అవుతుందని మార్కెట్కి ఎటువంటి ఇబ్బంది లేదు. మాకు ఇండోనేషియా నుంచి ఆర్డర్స్ ఉన్నాయి. ఇవాళ మార్కెట్లో గుజరాత్ వాళ్ళు కాంపిటీషన్ వచ్చి మాకు అమ్ముతున్న అలా కాయలు తినలేరు పబ్లిక్. తెలియక తింటూరుగా అనేది బొగరు ఉంటుంది. తెలంగాణలో పండిన మాత్రం తెలంగాణ కాయని అడగండి మీరు. మా భారత్ డేట్స్ అని పెట్టే భారత్ డేట్స్ తీయగా ఉంటుంది, అద్భుతం. ప్రపంచంలోనే తీయదనం వచ్చిన కాయ ఇదండి. ఇది డయాబెటిక్ కానీ బీపీ పర్సన్స్ కానీ భయపడద్దు. 100% ప్రాక్టికల్గా చూసి మీరు టెస్ట్ చేసుకొని చూడండి. 3 డేస్లో షుగర్ తగ్గిపోతుంది. డయాబెటిక్ బీపీ ట్యాబ్లెట్ వాడకున్నా కూడా బీపీ కంట్రోల్కి వస్తుంది. ఇది నేను ప్రత్యేకంగా నేను వాడి చూసి చెప్తున్నాను మీకు. మాకు ఇక్కడ 47 రకాల ఫ్రూట్స్ ఉన్నాయి, మాకు మెడిసిన్ ఫ్రూట్స్. దాంట్లో లక్ష్మణ్ ఫల్ క్యాన్సర్కి ఉపయోగపడుతుంది. అంజీర్ అని, జీడి మామిడి అని, ఆవకాడ్ అని, మన వాటర్ యాపిల్ అని, చిన్న ఉసిరికాయ, స్వీటు చింతపండు, ఇటువంటి రకరకాల పండ్లండి. 47 రకాల మెడిసిన్ ఫ్రూట్స్ ఉన్నాయి మన దగ్గర. నెడిగొండ గ్రామము, జనగామ జిల్లా. నేను ఒక 200 మొక్కలు ఖర్జూర పెట్టాను, బర్హి రకం. నేను 2019 మార్చిన 200 మొక్క పెట్టడం జరిగింది. నాకు పోయిన సంవత్సరమే కొంత క్రాప్ వచ్చింది. పోయిన సంవత్సరం అంటే ఒక 40% అట్లా వచ్చింది. ఈసారి టోటల్గా దాదాపు ఆల్మోస్ట్ 90% క్రాప్ రావడం జరిగింది. కాకపోతే ఈ మొక్కకు ఏంటంటే మొక్క పర్చేజ్ చేసినప్పుడు 4500 రూపాయలు ఒక మొక్క పడుతుంది. ఇక మళ్ళీ మెయింటెనెన్స్ కూడా ప్రతి సంవత్సరం మెయింటెనెన్స్ ఒక 78,000 రూపాయలు ప్రతి సంవత్సరం మెయింటెనెన్స్ అవుతుంది. దీన్ని ఒక 5 సంవత్సరాల వరకు మొక్కను కాపాడితే 5 సంవత్సరాల వరకు మనకు పంట చేతికి వస్తుంది. ఆ పంట చేతికి వచ్చినప్పుడు అంటే ఈ పంట ఏది 5వ సంవత్సరం పంట చేతికి వస్తుంది కాబట్టి దీనిలో మెయిన్ ప్రక్రియ ఏంటంటే ఫ్లవరింగ్. మేల్ ఫ్లవర్ వస్తుంది. మేల్ ఫ్లవర్ జనవరి నెలలో వస్తుంది. ఆ జనవరి నెలలో వచ్చినప్పుడు మేల్ ఫ్లవర్ని కట్ చేసి ఆ పౌడర్ కలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. తర్వాత ఫిమేల్ ప్లాంట్స్ ఫ్లవర్ వస్తుంది. ఆ ఫిమేల్ ప్లాంట్ ఫ్లవర్ వచ్చినప్పుడు ఈ మేల్ పౌడరు దాన్ని మనం క్రాసింగ్ చేయాల్సి వస్తుంది, అంటే పాలినేషన్ చేయాల్సి వస్తుంది. అప్పుడు పాలినేషన్ చేసినప్పుడే ఫ్రూట్ సెట్ అవుతుంది. ఆ పాలినేషన్ చేయకపోతే ఫ్రూట్ సెట్ కాదు, అట్లా మొత్తం ఫెయిల్ అయిపోతుంది. అది చాలా కేర్ఫుల్గా చేయాల్సి వచ్చింది. ఇదే మెయిన్ ప్రక్రియ ఇది ఒకటే. తర్వాత ఫ్రూట్ సెట్ అయిన తర్వాత జూన్ జూలై మాసంలో ఫ్రూట్ చేతికి వస్తుంది. ఆ ఫ్రూట్ హార్వెస్ట్ చేసేటప్పుడు కూడా బంచ్కి కొన్ని పక్వానికి వచ్చిన కాయలు ఉంటాయి, కొన్ని పూర్తిగా పండిపోయిన కాయలు ఉంటాయి. అవన్నీ చూసుకుంటూ కట్ చేయడం జరుగుతుంది. కట్ చేసి మనం మార్కెట్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ మెయిన్ ఈ రెండు ప్రక్రియలు చాలా జాగ్రత్తగా రైతు చేసుకోగలిగితేనే చేసుకొని మార్కెట్ చేసుకోవాల్సి వస్తుంది. మార్కెట్ కూడా యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ మన దగ్గర ఈ తెలంగాణలో ఈ ఖర్జూరం ఇలా ఉంటుందా అనేది అసలు పబ్లిక్లో అవేర్నెస్ లేదు. పబ్లిక్లో అసలు ఎవరన్నా ఇవి కాయలు తీసుకపోతే ఈత కాయలని అంటున్నారు. అట్లా కాకుండా అవేర్నెస్ అంటే మనం ఇక్కడ పండిస్తున్నాం. తెలంగాణలో దాదాపు ఒక 10-15 మంది రైతులు ఉన్నారు కాబట్టి ఈ రైతులతోటి మనం చాలామంది ఇండోనేషియా వేరే దేశాలు కూడా మా ఫ్రూట్ కావాలని చెప్పేసి అంటే మేమే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకుండా ఇక్కడ తెలంగాణలో ప్రతి రైతుకి ప్రతి ఒక్క మనిషికి ఈ ఫ్రూట్ ఇంట్రొడ్యూస్ చేయాలి, చేసి ఇక్కడ తినిపియాలి. ఏంటంటే ఈ ఫ్రూట్ మంచి హెల్త్కు చాలా ఉపయోగపడుతుంది కాబట్టి ఇక్కడనే దీన్ని ఇంట్రొడ్యూస్ చేసి ఈయనే మార్కెట్ చేసి ఈయనే సేల్ చేద్దామనే ఆలోచనతో మేము ముందు 10-15 మంది రైతులు ముందుకు పోవడం జరుగుతుంది. ఇది ఏంటంటే ఇది ఎడారిలో పెరిగే మొక్క. దీనికి ఎరువుతోటి అవసరం లేదు. ఖాళీ నీరు మెయిన్ నీరు ఒకటి ఉండాలి. ఏమిచ్చినా షీప్ లిటర్
ఇది మన కోడెరువు, గొర్రెరువు, పశువుల ఎరువు, ఈ ఎరువుతోటే ఇది పంట పండిపోతుంది. నో డిఏపి, నో యూరియా, నో కాంప్లెక్స్. వాటర్, ఓన్లీ వాటర్. వాటర్ ఎప్పుడు వర్షాకాలంలో వాటర్ అవసరం లేదు, ఓన్లీ సమ్మర్లో డ్రిప్ ద్వారా వాటర్ ఇస్తే సరిపోతుంది. చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, ఎంత ఆరోగ్యానికి చాలా మంచిది. డాక్టర్లు కూడా ఎంతోమంది సజెస్ట్ చేస్తున్నారు ఈ ఖర్జూరం ఫ్రూట్ తింటే ఆరోగ్యంగా చాలా అని చెప్పేసి ఎంతోమంది డాక్టర్లు సజెస్ట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎంతోమంది దగ్గర కూడా వినడం కూడా జరుగుతున్నది. కొంతమంది నా సైట్కి అయితే డాక్టర్స్ కూడా వచ్చి వాళ్ళు ఎంక్వైరీ చేసి పోవడం కూడా జరిగింది. లాభాలు ఎలా ఉన్నాయి? లాభాలంటే ఇప్పుడు ప్రస్తుతము పోయిన సంవత్సరం 140 రూపాయలు 150 రూపాయలు కేజీ చొప్పున వాళ్ళు తీసుకున్నారు. ఈసారి కొన్ని గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాలలో తోటలు పోయినాయి కాబట్టి ఈసారి 200 రూపాయలు ధర పలికేటట్టు మార్కెట్ వర్గాలు చెప్తున్నారు. బేసికల్గా గత 3 సంవత్సరాల నుంచి సత్యనారాయణ గారు ఎంతో శ్రమకూర్చి ఎంతో ఆసక్తితో ఒక ఇండియాలో ఒక మంచి క్రాప్ను పరిచయం చేయాలి, ఈ పంటను భారతదేశ వ్యాప్తంగా దీన్ని ముందుకు తీసుకుపోవాలి. అందులో భాగంగానే ముఖ్యంగా ఫస్ట్ మా తెలంగాణలో పండుతా లేదని చెప్పేసి ఎంతో ధైర్యం చేసి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాస్తవానికి చాలా ఇంట్రెస్ట్, ఈవెన్ దో రీసెర్చ్ స్టేషన్ కూడా పెట్టలేనంత ఖర్చు ఈ ల్యాండ్ మీద, ఈ చెట్ల మీద ఖర్చు పెట్టి ఈరోజు మనకు ఇంత మంచి పంటను చూపెట్టడానికి ఫస్ట్ అందరం ఆయనకు ధన్యవాదాలు చెప్తూ ఒకసారి చప్పట్లతో ఆయన ఎంకరేజ్ చేద్దాం. సత్యనారాయణ గారు ఆయన ఇంట్రెస్ట్ ఎంత కీన్ ఇంట్రెస్ట్, చాలా పర్ఫెక్ట్ ఇంట్రెస్ట్ అన్నట్టు. అంటే నేను ఇప్పటికీ 4 సార్లు వచ్చాను ఈ తోటకు. ఎప్పుడు చూసినా కానీ చెట్లను వీటి గురించే ఆయన అన్వేషణ, వీటికి ఏం రోగం వస్తుంది, వీటికి ఏమన్నా పురుగు వస్తుందా, లేకపోతే వీటిని ఆయన ఇంటర్నేషనల్ లెవెల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్నారు. మరి ఈ నాలెడ్జ్ ప్రతి రైతుకు కూడా అవసరమే. అట్లా అవుతుంది తప్ప మనం ఈ నాలెడ్జ్ని మనం రైతుల్లోకి తీసుకపోలేము. మళ్ళీ మనం కూడా సెల్ఫ్గా డెవలప్ కావాలంటే కూడా ఈ నాలెడ్జ్ అనేది చాలా అవసరం. ఎందుకంటే ఇతరులకు చెప్పాలన్నప్పుడు ఫస్ట్ మనం అయితే నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇంత మంచి అంతర్జాతీయటువంటి పంటను మన మెదక్ జిల్లాలో రామాయంపేటలో చేస్తున్నందుకు మేమైతే అందరం మా జిల్లా వ్యవసాయం మరి ఉద్యాన శాఖ అధికారులు అందరం ఆయనకు ధన్యవాదాలు చెప్తూ, మరి ఈ పంట ఎందుకు స్టార్ట్ చేసిండు, ఎందుకు పెట్టాలనుకున్నారు, ఇక్కడ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి, ఎందుకు ఆయనకు ఈ అవకాశం మాటల్లోనే చెప్పాల్సిందిగా సత్యనారాయణ సార్ కోరుతున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.